ప్రభుత్వం ఏమో P3 విధానం చాలా మంచిదని, అపోజిషన్ ఏమో ఈ ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు, పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని. గత ప్రభుత్వంలో 17కి గాను కేవలం అరాకొరాగా 5 మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అదే ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరంలో పాత గవర్నమెంట్ బకాయిలు తీర్చి 9.2% అదనంగా మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేసింది. పాయింట్ నెంబర్ 2, గత ప్రభుత్వం హయాంలో కట్టిన స్పీడ్ లో గనక ఈ 17 కాలేజీలు కడితే ఇంకో 20-25 సంవత్సరాలు పడుతుంది. అదే ఈ P3 విధానంలో వాళ్ళు సూచించినట్టయితే 2 to 2.5 years లో 17 కాలేజీలు రెడీ అయిపోతాయి. అర్థమైన విషయం ఏంటంటే ప్రైవేటీకరణ, డబ్బులు వసూలు చేస్తున్నారు, పేదలకు ఇబ్బంది అంటున్నారు. గత గవర్నమెంట్ విధానంలో ఓపీ ఫ్రీ, ఇప్పుడు P3 విధానంలో కూడా ఓపీ ఫ్రీ. డబ్బుల టాపిక్ ఎక్కడ వచ్చింది? గత గవర్నమెంట్ లో చూస్తే ఇప్పుడు 5 కాలేజీలు కట్టారు. 5 కాలేజీలకు గాను మనకు 2,500 బెడ్స్ వచ్చినాయి, ఫ్రీ బెడ్స్. అదే ఈ P3 విధానం కానీ ఫుల్ ఫ్లెడ్జ్ ఇంప్లిమెంట్ అయితే మనకు సుమారు 8,500 బెడ్స్ వస్తాయి. 8,500 బెడ్స్ లో మనకు 70% ఫ్రీ. అసలు ఈ టాపిక్ అంతా వదిలేస్తే గత ప్రభుత్వంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లేదు, కానీ ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రజలందరికీ ఉపయోగపడేది పాలసీస్ వచ్చినప్పుడు ప్రజలకు తీసుకెళ్లి అందరికీ ఉపయోగపడేలా చేయాలి తప్ప కన్ఫ్యూజ్ చేసి దీన్ని రాజకీయ లబ్ధి పొందాలని చూడటం కరెక్ట్ కాదు. మన ప్రభుత్వ హాస్పిటల్నే అలాంటి వరల్డ్ క్లాస్ హాస్పిటల్ గా మార్చే విధంగా ఈ P3 డిజైన్ చేసినప్పుడు దీన్ని డెఫినెట్ గా మనం అందరం సపోర్ట్ చేయాలి.